మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సైలెంట్ ఫియర్ ఏంటో తెలుసా? డిసీజ్ కాదు. డిసీజ్ తర్వాత వచ్చే హాస్పిటల్ బిల్. ఎందుకంటే డిసీజ్ తగ్గిపోతుంది. బట్ హాస్పిటల్ బిల్ పే అస్సలు తగ్గదు. రవి ఐటీ సెక్టర్ లో పనిచేస్తుంది. సాలరీ వచ్చేసి 60,000 per month. ప్రతి మంత్ సాలరీ క్రెడిట్ అవుతుంది. హౌస్ రెంట్, గ్రోసరీ, ఈఎంఐస్, స్కూల్ ఫీజెస్, మిగిలినది కొంచెం మ్యూచువల్ ఫండ్స్ అండ్ సేవింగ్స్. హ్యాపీగా ఒక సండే లంచ్ చేస్తున్న టైంలో సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది. సార్, మీ ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యాడు. హాస్పిటల్ వెళ్ళి చూస్తే ఒక పక్క ట్రీట్మెంట్ అండి, ఇంకొక పక్క నేను ఎస్టిమేట్ బిల్ వేస్తున్నాను. బిల్ చూస్తే 7 lakhs. అప్పుడు రవి దగ్గర 2 సిచ్యువేషన్స్ ఉంది. ఒకటి ఫాదర్ హెల్త్, ఇంకొకటి హాస్పిటల్ బిల్. తను సేవ్ చేసుకున్న సేవింగ్ మొత్తం బ్రేక్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ మొత్తం లాసెస్ సెల్ చేయాలి, ఆర్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ జరుపుకొని ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర అప్పు చేయాలి. అప్పుడు రవికి అర్థమైంది అంటే నేను మనీని బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేస్తాను, బట్ మనీని ప్రొటెక్ట్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడే ఒక వెపన్ ఉంది, అదే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్ కాదు బాస్. అది మనల్ని ప్రొటెక్ట్ చేసే ఒక వెపన్. సింపుల్ గా చెప్పాలంటే వెల్త్ ని క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ వెల్త్ ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. జిఎస్ ఫినాన్స్ వాళ్ళు